ఫ్రాన్స్ రైల్వే ఉద్యోగులకు బిగ్ షాక్ 450 కోట్లతో ప్రైవేట్. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ భారతదేశంలో 7,308కి పైగా రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. అయితే సహజంగానే రైల్వే స్టేషన్‌లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే దేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా? మన భారతీయ రైల్వే ప్రపంచంలోని 5 అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. అయితే భారతదేశంలో 7,308కి పైగా రైల్వే స్టేషన్‌లు పనిచేస్తున్నాయి. ప్రతిరోజు 13,000 కంటే ఎక్కువ రైళ్లలో 2,00,00,000కు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు. అత్యధిక ప్రయాణికులు ప్రయాణించడం వల్ల భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం లభిస్తుంది. రైల్వే నుంచి వచ్చే ఆదాయం అధికమని తెలిసిందే. అయితే భారతీయ రైల్వే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చౌకైన రవాణా కావడంతో ప్రజలు కూడా రైలుకు మొగ్గు చూపుతారు. భారత రైల్వే నిర్వహణను భారత ప్రభుత్వమే చూసుకుంటుంది. అయితే దేశంలోని అన్ని రైళ్లు భారత ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. కానీ భారతదేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు రాణి కమలావతి. గతంలో దీనిని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. 2021 నవంబర్‌లో రాణి కమలావతి రైల్వే స్టేషన్‌గా పేరు మార్చారు. అయితే అది పెద్ద పార్కింగ్ స్టేషన్. 24/7 విద్యుత్ సరఫరా, శుభ్రతమైన త్రాగునీటి వ్యవస్థ, ఎయిర్ కండిషన్ గదులు, ఆఫీసులు, దుకాణాలు, హై స్పీడ్ హై స్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, యాంకర్ స్టోర్, ఆటోమొబైల్ షోరూమ్‌లు, కన్వెన్షన్ సెంటర్, హోటల్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంటివి ఉంటాయి. మొత్తం మీద అయితే ప్రైవేటీకరణ చేసే దిశలో అయితే కేంద్ర ప్రభుత్వం యోచనలో తెలుస్తుంది. ఇదంతా కూడా రైల్వే ఉద్యోగులకి ఒక భారీ షాక్‌గా చెప్పుకోవాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.